ఓం నమో భగవతే రుద్రాయ. రాహువు 2025లో కుంభరాశిలోకి సంచరించడం ద్వారా 3 రాశుల వారికి విశేషమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతూ ఉన్నాయి. వారంతా కూడా చక్కనైనటువంటి రాజయోగాలు అనుభవించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే రాహు సాధారణంగా అశుభ గ్రహం. 9 గ్రహాలలో కూడా ఈయన మనకి రివర్స్ లో తిరుగుతూ ఉంటారు. అంటే ఇప్పుడు మనకి రాహు సంచారం అంతా కూడా మీనరాశిలో జరుగుతూ ఉన్నది. 2025 మే 18కి మనకి ఈ రాహు కుంభరాశిలోకి ప్రయాణిస్తూ ఉంటాడు. ఈయన మనకి 2026 డిసెంబర్ 5 వరకు కూడా ఈ కుంభరాశిలో ఉండడం ద్వారా 3 రాశుల వారికి విశేషమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి. ఆ రాశి ఎవరంటే మేషరాశి వారు. మేషరాశి వారు ఆర్థికంగా చాలా అభివృద్ధి చెందుతారు. అలాగే వివాహం జరగలేనటువంటి వారికి వివాహం జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా వారికి పదోన్నతిలో మంచి అభివృద్ధి అనేటటువంటిది కలుగుతూ ఉంటుంది. ఇక కుంభరాశి వారికి కూడా ఆర్థికంగా మంచి అభివృద్ధి జరుగుతుంది. వాళ్ళు ఏదైతే ఉద్యోగంలో చేస్తున్నారో ఆ ఉద్యోగంలో వేతనం పెంపు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక ధనస్సు రాశి వారి జీవితంలో కూడా ఎటువంటి రుణ బాధలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోయి వారికి కూడా ఆర్థికంగా మంచి అభివృద్ధి అనేటటువంటిది కలుగుతుంది. కాబట్టి ఈ 3 రాశుల వారు కూడా రాహుగ్రహ సంచారం ద్వారా మంచి ప్రయోజనాలు అనేటటువంటివి పొందుతూ ఉన్నారు. సర్వే జన సుఖనో భవంతు. శుభం.